దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టే 3వ విడత వారాహి విజయయాత్ర విశాఖలో ప్రారంభం కానుంది. 10 రోజుల పాటు ఆయన ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ యాత్రలో సందర్భంగా ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు. ఉదయం విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్ కు జనసేన నాయకులు భారీగా స్వాగతం పలికారు. పోలీసులు ఆంక్షలు అమలు ఉన్నందున ఎలాంటి హడావిడి లేకుండానే సాగింది యాత్ర. విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు జన సైనికులు స్వాగతం తెలిపి బస చేసే హోటల్కు తీసుకెళ్లారు. విశాఖ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ సాయంత్రం జగదాంబ సెంటర్లో బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు కార్మికుల పోరాటానికి మద్దతు తెలపనున్నారు పవన్. జనవాణి కార్యక్రమం, క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 జాబిల్లికి మరింత దగ్గరైంది. ఈసారి వ్యోమనౌక కక్ష కొంచెం తగ్గించినట్లు ఇస్రో పేర్కొంది. దానివల్ల ప్రస్తుతం చంద్రయాన్-3 వ్యోమనౌక చంద్రుడి ఉపరితలానికి కేవలం 1437 కిలోమీటర్ల దూరంలో ఉంది. చంద్రయాన్-3ని ప్రయోగించిన తరువాత సుమారు 24 రోజుల పాటు భూకక్షలోనే ఉంది. అప్పటి నుంచి దశల వారీగా కక్షను పెంచుతూ ఆగస్టు 5న చంద్రుడి కక్షలోకి ప్రవేశపెట్టారు. ఆగస్టు 1న ట్రాన్స్ లూనార్ కక్షలోకి వెళ్ళింది. ఆగస్టు 14న చంద్రయాన్-3 మరో నియంత్రిత కదలికలో చంద్రుని ఉపరితలానికి చేరువవుతుంది. ఆగస్టు 16న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లతో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ దాని ప్రొపల్షన్ సిస్టమ్ నుంచి వేరుపడుతుంది. దీంతో చంద్రయాన్-3 చంద్రునికి మరింత దగ్గర కానుంది. ఈ సమయంలో చంద్రుడికి దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చివరిగా ఆగస్టు 18న చంద్రయాన్-3 లాస్ట్ ఆర్బిట్ మాడ్యులేషన్ ను సరిచేయడం వల్ల దాదాపు 30 కిలోమీటర్లకు తగ్గించడం ద్వారా చంద్రునికి అత్యంత సమీపంగా వెళ్లనుంది. సత్తెనపల్లి తెలుగుదేశం రాజకీయం కొలికి వచ్చినట్లే కనిపిస్తుంది. కన్నా లక్ష్మీనారాయణకు బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకించిన కోడెల శివరాం లోకేష్ సమక్షంలో కన్నాతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర సత్తెనపల్లి నియోజకవర్గానికి చేరింది. పాదయాత్రలోని పార్టీ పరంగా ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఉన్న గొడవలు, వర్గపోరు వంటి అంశాలను లోకేష్ సర్దుబాటు చేస్తున్నారు. అందులో భాగంగానే సత్తెనపల్లిలో కూడా కన్నా శివరాం మధ్య సయోధ్య కుదిర్చారు. కన్నా లక్ష్మీనారాయణకు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించడంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన కోడెల శివరాం ఆ తర్వాత పార్టీ అధినాయకత్వానికి కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. కన్నాకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇవ్వటం కోడెల కుటుంబానికి అన్యాయం చేశారని కూడా ఆరోపించారు. చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. టీటీడీ 53వ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలోని గరుడాళ్వార్ సన్నిధిలో భూమన చేత టీటీడీ చైర్మన్ గా ఈవో ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ జగన్ ఆశీస్సులతో రెండవసారి స్వామివారి సేవ చేసే భాగ్యం దక్కిందన్నారు. సామాన్య భక్తులకే తన తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. వీఐపీలకు ఉడిగం చేయనని తెలిపారు. మాటల్లో కాకుండా ఆచరణలో చూపిస్తారన్నారు. హిందూ ధార్మికతను విశ్వవ్యాప్తం చేస్తానని చెప్పారు. తపన కలిగిన హృదయం ఉన్నటువంటి ఓ చిన్న మనస్సుగా ఈ రూపంలో సామాన్యునికి సేవ చేయాలా అన్నదే మా తపన. అది కేవలం భక్తులకు దర్శన భాగ్యమే కాదు, భక్తుల దగ్గరికి వెంకటేశ్వర స్వామి యొక్క ఆధ్యాత్మిక పరిమళ వీచికను తీసుకువెళ్లే కార్యక్రమాలు ఈ పాలక మండలి ఎక్కువగా చేసే ప్రయత్నం చేస్తుంది అని సవినయంగా స్వామి భక్తులకందరికీ కూడా తెలియజేస్తున్నాం. శ్రీవారి పాదాలు నాకు అపురూపం. ఆ శ్రీపతి పాదాలు సేవించే సామాన్యుల పాదాలు నాకు దానితో సమానం. ఒక మంచి ఆలయ వ్యవస్థ ఉన్నది తిరుపతిలో. ఎవరు ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేసినా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మతానికి సంబంధించిన ధార్మిక సంస్థలకు సంబంధించి, దేవాలయాలకు సంబంధించి దేనికి కూడా తీసిపోకుండా అందరికీ కూడా ఆదర్శవంతంగా అచ్చరువు కలిగించేటువంటి రీతిలో రోజు 85,000 మందికి దర్శన భాగ్యం చిన్న సమస్య కూడా లేకుండా కల్పిస్తున్న ఏకైక దేవాలయం తిరుమలే.
చంద్రబాబు పుంగనూరు పర్యటనలో భాగంగా జరిగిన దాడులు ముమ్మాటికి కుట్రలో భాగమే అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే టీడీపీ క్యాడర్ పోలీసులు ప్రజల ఆస్తులపై దాడులు చేసి శాంతి భద్రతల సమస్య సృష్టించారని అన్నారు. పోలీసులు సంయమనం పాటించిన టీడీపీ క్యాడర్ చంద్రబాబు పిలుపుతో మహిళా పోలీసులపై దాడులకు తెగబడ్డారని, దీనికి కారణమైన చంద్రబాబుపై పోలీసులు సెక్షన్ 370 కేసు ఎందుకు నమోదు చేయకూడదని సజ్జల అన్నారు. ఆయన సైగలు చేయడమో తరమండ్రా అనడమో, దాని తర్వాత ఒక యుద్ధ భూమిలో కదా ఒక పూనకం వచ్చినట్టో ఇంకా శత్రు సంహారానికి పోయినట్టు, బహుశా సరిహద్దుల్లో ఏమైనా ఉంటుందేమో యుద్ధం జరిగేటప్పుడు తెలియదు. వాళ్ళందరూ ఎట్ట పరిగెడుతున్నారో తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు, అరాచక శక్తులు ఏ రకంగా పరిగెడుతూ తరుముతున్నారు అవతల. అటువైపు ఏమీ రెసిస్టెన్సు లేదు. అక్కడికి వచ్చి వాళ్ళు శిబిరం వేసుకొని వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలు లేకుంటే సానుభూతి పనులు నల్లగొండ వాళ్ళు వేసుకొని వాళ్ళు ఉన్నారు. దానికి సంబంధించి ఈయన రెచ్చగొట్టి వాళ్ళ మీదకి పంపడం. నిజంగా ఎవరన్నా ఆయన మీద అటాక్ చేయాలని చూస్తే శిబిరం వేసుకొని పక్కన కూర్చుంటారా? నల్లకండు వాళ్ళు వేసుకున్నాం, వైఎస్ఆర్సీపీ జెండలు పెట్టుకుని 4-5 వస్తే అది వేరే రకంగా ఉండేది అటాక్ చేస్తే. అది లేదు అని ఆయనకు తెలుసు. ఆయన మాట్లాడుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. మామూలు తన సహజమైన రీతిలో బూతులు తిట్టేవాడు, లేకుంటే సంఘం 2 రెచ్చగొట్టే మాటలు మాట్లాడిపోతే పోయిండొచ్చు. కానీ వాళ్ళందరినీ ప్రేరేపించి మీరు తరమండ్రా అని చెప్పి వాళ్ళందరినీ ఎట్లా పెట్టబడుతున్నారో మీరు అక్కడ చూస్తారు. మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చిరంజీవి రాజకీయాలు మాట్లాడాలంటే నేరుగా మాట్లాడొచ్చని అన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయని గతంలో ఆయనే మెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నారన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా చిరంజీవి ఉండేవారని, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ తాజాగా బీజేపీతోనే ఉన్నారని అన్నారు. అలాంటప్పుడు నేరుగా బీజేపీ పెద్దల్ని కలిసి రాష్ట్రానికి కావలసినవి మంజూరు చేయవచ్చు కదా అని అన్నారు. గతంలో తాము ఓ నిర్ణయం తీసుకున్నామని, ఏ సినిమా అయినా 100 కోట్ల బడ్జెట్ దాటితే దాన్ని రుజువు చేసే పత్రాలు సమర్పించి టికెట్ ధరలు పెంచుకునేలా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి, నిర్మాతకు ఆదాయం వస్తుందని అన్నారు. ఇంత మంచి వ్యవస్థను ప్రవేశపెట్టిన సీఎం జగన్ ను గతంలో చిరంజీవి కూడా అభినందించారని, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బాపట్ల జిల్లా గుంటూరు ప్రధాన రహదారిలో కల ఫ్లైఓవర్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు కేటాయించిన నిధులను దారి మళ్లించి సర్పంచుల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. వివిధ సర్పంచులు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికై మా సొంత నిధులను ఖర్చు పెట్టామని అన్నారు. పట్టణాలకు గ్రామాలే పట్టుకొమ్మలని అన్నారు. అలాంటి పట్టుకొమ్మలను వైసీపీ నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్ష కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల్ని కాపాడుకుందాం అనే పేరుతోటి జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ తరఫున ఈరోజు సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 4.5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలు ఏ విధంగా ధ్వంసం చేయబడ్డాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు ఇస్తున్నటువంటి ఆర్థిక సంఘం నిధులు ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారనేది మనందరికీ తెలుసు. ఈ రోజు నిధులు లేక గ్రామ పంచాయతీలు అభివృద్ధి పనులు చేసుకోవడానికి నిధులు లేక ఈ రోజు గ్రామాల్లో రోడ్లు గాని, పారిశుద్ధ్యం గాని, వీధి లైట్లు గాని, కనీసం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోలేని పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయంటే దానికి కారణం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ పాలన, అవగాహన లేని పాలనగానే జనసేన పార్టీ భావిస్తా ఉంది. బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఏనాడు రైతుల సమస్యలు పరిష్కారం చేయలేదని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. అవనిగడ్డ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పులిగడ్డ ఆక్విడక్ట్ పనులు సాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా పూర్తి చేసినట్లు మరోసారి స్పష్టం చేశారు. ఇరిగేషన్ బిల్లులు చేసుకున్నారని బుద్ధప్రసాద్ చేసిన ఆరోపణల్ని ఖండించారు. నియోజకవర్గంలో రైతుల కోసం 22 చుక్కల భూముల సమస్య పరిష్కారం, దాలిపర్రు దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి పనులు బుద్ధప్రసాద్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కృష్ణా డెల్టా ఆధునీకరణ నిధుల్లో అవుట్ ఫాల్ స్లూయిస్ ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. బుద్ధప్రసాద్ ఎన్నికల ముందు ప్రజలు తిరుగుతూ సీటు కోసం అవస్థలు పడుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వ్యవసాయం ఎడల, పేద ప్రజల ఎడల చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించి ప్రతి పనిలోనూ పారదర్శకంగా ముందుకు నడుస్తున్నాం. ఇక్కడ ఏదైనా డ్రైన్ల విషయమో లేకపోతే కాలువల విషయంలోనే చాలా జాగ్రత్తగా ఏది ముందు ఏది వెనక
ఆలోచనతోనే మేము చేసుకోగలుగుతున్నాం. ఈ మధ్యన వర్షాలు పట్టడం మూలంగా అచ్చంపాలెం దగ్గర అది గుండేరు డ్రైన్ అనుకుంటా, ఆ పైన గట్టు మీద నుంచి పొల్లి నీళ్ళు వచ్చినాయి. దానికి ఉపసభాపతి గారు నేను ఏమడుగుతున్నానంటే, ఆ మట్టి తీసింది నీ పార్టీ వాళ్ళు కాదా, నీ మనుషులకు కాదా, నువ్వు అప్పుడు అధికారంలో ఉండి ఎందుకు దాన్ని పట్టించుకోలేదు, తీసింది ఏ సంవత్సరమో ఒకసారి తెలుసుకుని మాట్లాడమని నేను అడుగుతున్నాను. గత తెలుగుదేశం ప్రభుత్వంలో గట్టు మీద మట్టి తవ్వుకుని అమ్ముకున్న దాఖలాలు నిజమా కాదా? వాళ్ళ గుండె మీద చెయ్యేసుకుని మా ప్రభుత్వంలో మేము ఇట్లాంటి పనులు చేస్తుంటే కళ్ళు మూసుకు కూర్చున్నాం అనేది మర్చిపోయి అధికార వైకాపా పార్టీ మంత్రులు, శాసనసభ్యులు పెద్ద చిన్న తేడా లేకుండా సభ్య సమాజం తలదించుకునేలా అత్యంత హేయంగా మాట్లాడుతున్నారని, అసలు ప్రజాస్వామ్య విధానంలో ఉన్నామా అంటే నమ్మలేకున్నామని జనసేన నాయకులు పూజారి రాజేష్ అన్నారు. ఒక సామాన్య వ్యక్తి తన స్వయం కృషి, కష్టం, పట్టుదలతో ఉన్నత స్థానానికి ఎదిగి ఎందరో అభాగ్యులకు ఎన్నో గుప్తదానాలు, వైద్య సేవలు చేపించి తన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆపద కాలంలో రక్తాన్ని అందిస్తూ చూపులేని వారికి తన ఐ బ్యాంక్ ద్వారా చూపును ప్రసాదిస్తూ కోట్ల మందికి ఆదర్శంగా నిలిచిన చిరంజీవిని చిటికెన వేలు వెంట్రుకకు కూడా సరితూగరని అన్నారు. పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటి వారు కూడా ఇదే తరహాలో మాట్లాడడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి అభిమానులు గమనిస్తున్నారని, రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైకాపా పార్టీకి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా వారి బొమ్మలను చెప్పులతో కొట్టి తగలబెట్టారు. వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యంత హేయంగా ఒక చిన్న పెద్ద కూడా లేకుండా ఏదైనా సూచన చేసినా కానీ ఎంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే, మీరు మొన్న కూడా చూస్తే రజనీకాంత్ గారిని కూడా పట్టుకొని ఎట్లాంటి మాటలు మాట్లాడిండి ఆయన, కొడాలని అన్న ఆయన ఏమన్నా పైన చూడిపడినా ఏంది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ చిరంజీవి గారి మీద మాట్లాడుతాడు. చిరంజీవి గారి స్థాయికి నీ స్థాయి ఏమన్నా అసలు ఆయన కనీసం ఆయన అపాయింట్మెంట్ నీకు వచ్చుద్దా? నీకు ఆ దమ్ముందా? చిరంజీవి గారు ఎట్లాంటి మనిషి, ఎంత కష్టం చేసి పైకి వచ్చిండు, మెట్టు మీద మెట్టు, ఇటుక మీద ఇటుక పెట్టి జీవితాన్ని నిర్మించిన వ్యక్తి చిరంజీవి. అలాంటి వ్యక్తి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు అన్నీ కావు. తన జీవితంలో రైతులకే కానీ, పార్టీ పెట్టిన తర్వాత కానీ, మహిళలకు కానీ, చిన్నపిల్లలకు కానీ, వృద్ధులకు కానీ, రోగులకు కానీ ఎంతో మందికి సేవలు అందించిన వ్యక్తి చిరంజీవి గారు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వేం మాట్లాడుతున్నావు? ఆయన నాకు అర్థం కాలేదు. చిరంజీవి గారు ఏమన్నారు? ఆయన ఏమన్నారు? పోలవరం గురించి, అదేవిధంగా ప్రత్యేక హోదా గురించి, రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పోరాడాలని ఆయన చెబితే నువ్వేంటో మాట్లాడేది? నీ స్థాయి ఏంటి అసలు? నువ్వు పక్కోడిగాడా? నీవంతా నీ బతుకెంత? మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తున్న వారికి త్వరలోనే నడి రోడ్డుపై బడత పూజ ఖాయమని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయిపుడి వేణుగోపాల్ అన్నారు. మోపిదేవి మండలం మెరకనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ చిరంజీవిపై అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాపర్ డ్యామ్ కు, డయాఫ్రమ్ వాల్ కు తేడా తెలియని ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ కాలక్షేపం చేయటం, బ్రో సినిమా గురించి ఈడీ వద్దకు వెళతా అనటం సిగ్గుచేటన్నారు. మంత్రులంతా సకల శాఖ మంత్రికి బాధ్యతలు అప్పగించి కాలక్షేపం చేస్తుంటే సిపిఐ దత్తపుత్రుడు మాత్రం మంత్రులను పదే పదే పవన్ కళ్యాణ్ పై ఉసుగొలుపుతున్నారన్నారు. చిరంజీవి గారు ఒక గొప్ప వ్యక్తి. అతను రాష్ట్రానికి, దేశానికి అతని వంతు, అతని సంపాదనలో ప్రతి రూపాయి ఖర్చు పెడుతూ మానవ సేవే మాధవ సేవ అనే పందాలో ముందుకెళ్తున్న వ్యక్తి. మొదటి నుంచి ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారానైతేనేమి, ఇంకో రకమైన ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా రాష్ట్రంలో, దేశంలో కూడా ఆయన వంతు సహాయ సహకారాలు ఉండడం మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. అటువంటి వ్యక్తి ఓ సూచన, ఓ సలహానో ఇచ్చినప్పుడు కనీసం సద్విమర్శగా తీసుకుని ముందుకెళ్లడం కూడా చేతరాని ఈ ప్రభుత్వం విమర్శలు చేయడం నిజంగా సిగ్గుచేటైన విషయం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని చిరంజీవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చిరంజీవి చిత్రపటానికి అభిమానులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివాదాలకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని, నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తిని ఎవరిని విమర్శించే వ్యక్తి కాదని, అటువంటి చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఉండవల్లి రమేష్ నాయుడు అన్నారు. భీమవరం పద్మాలయ థియేటర్ వద్ద చిరంజీవి చిత్రపటానికి అభిమానులు పాలాభిషేకం చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ చిరంజీవి సినిమా చూస్తూ వారి పక్కన ఫోటో దిగాలని ఎదురు చూసిన వాళ్లే. వీళ్లు చిరంజీవి మీద మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. భీమవరం చిరంజీవి యువత అధ్యక్షులు చల్లా రాము మాట్లాడుతూ మంత్రులు వారి వ్యక్తిత్వం కోల్పోయి మాట్లాడుతున్నారని, మెగా ఫ్యామిలీ అభిమానులుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
మామూలుగా రాష్ట్ర చేసు కోసం మాట్లాడారు. ఆయన మాట్లాడినందుకు మరి వాళ్ళు మరి కొడాలని అన్నవాడు మరి చిరంజీవి గారిని పకోడీ అంటాం అన్నదే చాలా తప్పు. మరి చిరంజీవి గారి పకోడీ అయితే ఆడ అప్పడాలనో చేగుడులు బ్యాచ్, గుట్టకా బ్యాచ్. మరి వాళ్ళందరూ కూడా మరి చిరంజీవి గారిని ఈరోజు విమర్శించడం అన్నది చాలా బూతు. మరి చిరంజీవి గారి సినిమా ఇండస్ట్రీలోనే పెద్ద కాకుండా మరి అలాగే జనాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఆయన మరి చిరంజీవి గారు అంటే చాలా అభిమానం, ఆదర్శం కూడా. మరి ఆయన్ని అర్జెంట్గా ఆయనకి క్షమాపణ చెప్పాలని మేము ఏపీలో ఉన్న మంత్రులందరినీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ జై చిరంజీవ. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి సర్పంచ్ సుజ్ఞానం కృష్ణవేణి ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంజలూరు పంచాయతీ సెక్రటరీ ప్రదీప్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ రోజు నా దేశం నా భూమి కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధులకు గుర్తుగా ఏర్పాటు చేసిన శిలా ఫలకంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సందేశాన్ని శిలాఫలకంలో అక్షర రూపంగా ఉన్న సందేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటరీ వ్యవస్థ, డ్వాక్రా సంఘాలు పాల్గొన్నారు. ఢిల్లీలో ఉన్న రాజ్పథ్ పేరు మార్చారు కర్తవ్యపథ్ అని చెప్పి. ఆ కర్తవ్యపథ్లో ఈ 7,500 గ్రామ పంచాయతీల మట్టిని సేకరించి అక్కడ అమృత్ వాటిక అనే ఒక స్మృతి వనంలాగా అక్కడ నిర్మించి ఈ 7,500 పంచాయతీల మట్టిని సేకరించి అక్కడ ఒక స్మృతి వనంగా చిహ్నించి మన అమరవీరులు మన భారతదేశం కోసం ఎంతో త్యాగాలను మరణించి ఈ త్యాగదినుల యొక్క స్ఫూర్తిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆగస్టు 30, 2023తో ముగుస్తుంది. అక్కడ ఈ 7,500 గ్రామ పంచాయతీలను సేకరించిన మట్టిని ఆ స్మృతివనంలో వేసి వాళ్ళు స్మరించుకుంటూ ఆ యొక్క త్యాగదినుల యొక్క త్యాగ ఫలితమే భారతదేశం స్వతంత్రం రావడం అనేది తెలియజేసుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.